అందరికీ నమస్కారం. ఈరోజు మనం అడ్వాన్స్డ్ కోడింగ్ టెక్నిక్స్ ఎట్లా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఓపెన్ఐ నుంచి. అయితే నా పేరు శేఖర్ మెట్ల. నేను కొన్ని పాయింట్స్ ఏదైనా షేర్ చేయగలిగితే మీకు ఈ అడ్వాన్స్మెంట్ ChatGPT ఇచ్చిన దాంతో ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ChatGPT నేనేం అడిగానంటే అడ్వాన్స్డ్ కోడింగ్ టిప్స్ ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతాను. ఇదేం చెప్తుందంటే యూజ్ డిజైన్ ప్యాటర్న్స్ అని ఒక డిజైన్ వేలో సింగిల్ టర్న్ ఫ్యాక్టరీ లెవెల్స్ స్ట్రాటజీ ప్రకారమా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ పాయింట్. ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్. కోడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా సింపుల్గా కోడ్ రాసాం మన లాజిక్ పని చేస్తామంటే సరే. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ కూడా బాగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ వేలో అడ్వాన్స్మెంట్లో థింక్ చేసి డేటా స్ట్రక్చర్స్ని ఆల్గరిథమ్స్ని ఎట్లా అప్లై చేసి తక్కువ టైంలో ఎక్కువ కోడ్ రాయటం ఎక్కువ ఫంక్షనాలిటీని క్రియేట్ చేయడం అనేది మీరు ట్రై చేయాలి. మాస్టర్ డీబగ్గింగ్ టెక్నిక్స్. డీబగ్గింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు. మీ కోడ్ రాసినప్పుడు బగ్ వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి. సో డీబగ్గింగ్ టెక్నిక్స్ ఎప్పుడైతే మీకు అవగాహన ఉందో ఇలాంటి ఎర్రర్స్ అన్నింటిని కూడా మీరు చాలా ఈజీగా హాయిగా హ్యాండిల్ చేయగలరు అనమాట. తర్వాత యూటిలైజ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఫీచర్స్. ఎప్పటికప్పుడు లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ లాంగ్వేజెస్లో క్లోజర్స్ కానీ ల్యాండా ఎక్స్ప్రెషన్స్, మెటా క్లాసెస్ అని, మెటా డేటా అని పవర్ఫుల్ కోడ్ ఆప్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇలాంటి వాటిని అప్లై చేయడం ద్వారా మనం క్విక్గా కోడ్ని కంప్లీట్ చేయొచ్చు అనేది ఒక చిన్న కాన్సెప్ట్. వర్షన్ కంట్రోల్ ఎఫిషియెంట్గా వాడండి. ఇదేంటంటే కోడ్ మల్టిపుల్ డెవలపర్స్లో ఇంటిగ్రేట్ చేయడం, ప్రాజెక్ట్ కోడ్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఈ మల్టిపుల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని, కాంప్లెక్స్ అప్లికేషన్ని, ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటి సినారియోలో మీరు కోడ్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి విషయం. రైట్ ఆటోమేటెడ్ టెస్ట్లు. ఇదేంటి, మీరు రాసే కోడ్ని ఎవరో ఒకరు టెస్ట్ చేయాలి. మీరు ఎలా కావాలి ఏంటి కావాలనుకుంటున్నారు, టెస్ట్ కేసులు రాసుకుంటే దాన్ని రన్ చేస్తుంటే సరిపోద్ది కదా. చూడండి ఎంత మంచి ఇంపార్టెంట్ పాయింట్. లెర్న్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇదేంటి, ఆల్వేస్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు వస్తానే ఉన్నాయి. వీటిని నేర్చుకోవడం వల్ల కొత్తదనం ఏంటి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఈజియెస్ట్ టెక్నిక్స్ ఏంటి అనేది మీరు ఈజీగా అవగాహన రాగలరు. దానివల్ల ఇంప్రూవింగ్ యువర్ లాజికల్ లెవెల్స్ అనమాట. తర్వాత రీడ్ అండ్ కంట్రిబ్యూట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఎట్లా ఇప్పుడు ఐడియాలజీ ఎప్పుడు కూడా న్యూ ఐడియాలజీ బిల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఓపెన్ సోర్స్ మీరు మీ యొక్క పార్టిసిపేషన్ కానీ కంట్రిబ్యూషన్ కానీ ఉంటే మీ యొక్క ఇంట్రెస్ట్ ఆ స్కిల్ లెవెల్ని మీరు షార్ప్ చేసుకుంటూ దాంట్లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ కోడింగ్ స్టాండర్డ్స్. ఇవేంటి, ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఫాలో అయ్యి కోడ్ని రీయూజ్ చేసేటప్పుడు అండ్ రీయూజ్ ఎట్లా చేయొచ్చు, మేనేజబుల్ కోడ్ ఎట్లా రాయొచ్చు అనేది స్టాండర్డ్స్ మీరు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది ఈ యొక్క టెక్నిక్లో. స్టే అప్డేటెడ్. లేటెస్ట్ వర్షన్స్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే సాఫ్ట్వేర్లో లేటెస్ట్ వర్షన్ వస్తుంది అంటే ఎర్లియర్ ఉన్న ఫీచర్స్, ఆపర్చునిటీస్, ఆప్షన్స్ అన్ని కలుపుకొని కొత్త ఫీచర్స్, అడ్వాన్స్మెంట్ అనేది దీంట్లో యాడ్ అవడం జరిగింది. కాబట్టి అలాంటి స్కిల్స్ని మీరు ఒకసారి చూడటం, నేర్చుకోవటం ద్వారా యూ విల్ గెట్ ఏ గ్రేట్ స్టాండర్డ్స్ ఆఫ్ యువర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్. హ్యావ్ ఏ హ్యాపీ కోడింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఫ్యూచర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా హరిసిస్టమ్ ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అడ్వాన్స్డ్ కోర్సెస్, స్క్రాచ్, బిగినర్స్, ఫుల్ స్టాక్ లెవెల్స్లో. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బిలో డిస్క్రిప్షన్ లింక్ ఫైండ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ని ఈరోజే ఎన్రోల్ చేయండి. ధన్యవాదాలు.